Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో రేవతి అనే మహిళ మృతి చెందడానికి ముందు ఏం జరిగింది అనేది ఒక ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది. ఆమె తన భర్త పిల్లలతో విడిపోయి వేరుగా కొడుకుతో కలిసి రావడం, అలాగే భర్త కూతురు కలిసి వేరే వైపుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అవి ఎవరు చూసినా కానీ ఎంతో బాధపడేలా కనిపిస్తున్నాయి. అయితే 9 నెలల క్రితం ఆమె భర్తకు అనారోగ్యం కావడంతో కొద్ది రోజుల క్రితం కాలేయాన్ని దానం చేసి ఆయన ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పుడు కొడుకు అడిగాడు కదా అని పుష్ప 2 బెనిఫిట్ షోకి తీసుకువెళ్ళి మరి ఆమె తన ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. రేవతి ఘటన ప్రతి ఒక్కళ్ళని బాధ పెడుతోంది. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే అమ్మాయి ఎంత బాగుంది, సినిమా చూడాలని ఎంత ఉత్సాహంగా కుటుంబం మొత్తం వచ్చారు కదా అనిపిస్తోంది. అనుకోకుండా జరిగిన ఘటనతో ఆమె చనిపోయింది. అయితే దీని మీద రకరకాలుగా చర్చ అయితే జరుగుతోంది. మీరేమంటారు? చర్చ ఇప్పుడు ఎవరికైనా మెయిన్ చర్చ ఏంటి? ఆమె చనిపోయింది, అయ్యో అయ్యో అనే కదా. అయ్యో ఆమె వెళ్ళకుండా ఉంటే బాగుండేది, తర్వాత నెక్స్ట్ మూవీ రిలీజ్ అవుతుంది అప్పుడు వెళ్ళొచ్చు కదా అని ఇవే కథనాలు, ఇవే చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు చాలామందికి సినిమా పిచ్చి ఒకటి ఉంటుందండి. వాళ్ళ వల్ల ఏంటంటే పిల్లలకు కూడా అదే అలవాటు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు వెళ్ళడం అలవాటు, వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్తుంటారు. సో ఆ విధంగా పిల్లలకు కూడా ఆ మూవీస్ చూసే దాని పట్ల ఇంట్రెస్టింగ్గా ఉంటుంటారు. తర్వాత పేరెంట్స్ ఎవరినైతే లైక్ చేస్తుంటారో, ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని వర్గాలు, వాళ్ళ వర్గాల వారిని వాళ్ళ పిక్చర్ రాగానే వెళ్ళడము ఇలాంటివి ఉంటుంటాయి అన్నమాట. సో పేరెంట్స్ ఏదైతే లైక్ చేస్తుంటారో, ఏ మూవీకి అయితే వెళ్దామంటారో అదే పిల్లలు కూడా లైక్ చేయడము, అందరూ కలిసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఆ మధ్యకాలంలో పిల్లలు పెద్దగా కనపడలేదు నాకు థియేటర్స్లో. ఇప్పుడు పిల్లలు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. వీకెండ్ వస్తే వాళ్ళని తీసుకొని మూవీకి వెళ్ళడము మంచిదే, వెళ్ళొచ్చు, కాదని అనటం లేదు. కానీ ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు ఎటు మూవీ రిలీజ్ అవుతుంది కదా రేపో మాపో, అప్పుడు వెళ్తే బాగుంటుంది. ఈ ప్రీ షోస్కి బెనిఫిట్ షోస్కి అంటే మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎవరైనా అనుకుంటారు. ఇది దానికంటే బిఫోర్ షో. అంటే చూడండి పరిణామాలు ఎలా ఉన్నాయి. దేనికి కూడా అసలు ఆగలేకపోతున్నారు ఎవరు. ఇంకా ముందు వస్తే బాగుండు, ఏదైనా ఇంకా ముందు అనుభవిస్తే బాగుండు, ఇంకా ముందు మన చేతిలోకి వస్తే బాగుండు, ప్రతి ఒక్క దానికి కూడా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. దీనికి ఇలా జరగటం వల్ల కారణం కూడా అదే అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ డేనే కదా రిలీజ్ అవుతుంది, మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళచ్చు. ఇప్పుడు ఇంత ఎక్కువ మనీ పే చేసి టికెట్స్ తీసుకొని పిల్లలు సపరేట్ అయిపోయేంత సిచ్యువేషన్ ఎందుకు రావాలి వీళ్ళకి? టికెట్స్ కోసం అటు వెళ్ళి ఆ ప్రయత్నంలో ఊపిరాడక అసలు చూడండి ఆ అభిమానులు ఎలా ఉంటారంటే ఇంకా ఎంతమంది మనుషుల మీద మనుషులు ఎక్కేస్తూ ఉంటారు ఆ టికెట్స్ కోసం. నేను చూశాను, మనకు మూవీస్లో కూడా చూపిస్తుంటారు. ఆ రాడ్స్ ఏవో ఉంటే అవి ఎక్కేసి అక్కడ ఒకళ్ళ మించి ఒకళ్ళు వెళ్ళిపోయి టికెట్స్ తీసుకొని రావడము, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ని టికెట్స్ తీసుకోరా అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇంకొక పని చెప్పడం. అసలు వాళ్ళకి దొరకడమే కష్టం, అక్కడ వెనకాల క్యూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఇక్కడి నుంచి మా టికెట్స్ కూడా తీసుకొనడం, మధ్యలో వాళ్ళు కొట్లాడుకోవడము, చాలా గొడవలు వింటున్నాం, చూస్తున్నాం, రియల్ లైఫ్లో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇదివరకు ఎక్కువ థియేటర్స్ ఉంటాయి. ఓడియన్ అని, ఇంకా సుదర్శన్, చాలా థియేటర్స్ ఉన్నాయి. అక్కడ ఈవినింగ్ అయితే కానీ, వీకెండ్స్ వస్తే కానీ ఆ రోడ్లు చాలా రష్గా ఉండేవి. ఇప్పుడు కొన్ని థియేటర్స్ పోయాయి, సంధ్య అనేది ఉందనుకోండి. ఇప్పుడు మరి అది చాలా రష్ ప్లేస్, అసలు ఏరియా అనేదే రష్ ప్లేస్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది. ఇంకా ఆ జనము, ఇంకా అల్లు అర్జున్ గారు వస్తున్నారని చూడడానికి వచ్చే ఈ జనము, మళ్ళీ ఈ మూవీ చూడడానికి వచ్చిన జనము, ఇంకెట్లా ఉంటుంది ఊహించండి. ఆ రోడ్లు అంత బ్రాడ్గా కూడా ఉండవు. ఇంకా జనం అసలు తప్పుకోవడానికి కూడా, ఎక్కువ మంది అక్కడ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేనంత కంజెస్టెడ్గా ఉంటుంటాయి ఆ రోడ్లు. మామూలుగా మనం వెళ్ళాలంటేనే చాలాసేపు వెయిట్ చేయాలి ఆ ట్రాఫిక్లో. ఆ జనమందరూ కూడా ఇప్పుడు ఆ థియేటర్లోకే వచ్చి ఉంటారుగా. అది వాళ్ళ ఇష్టమైన అభిమానమైన హీరోని చూడడానికి వచ్చి ఉంటారుగా చాలామంది, మూవీ చూడటానికి వచ్చి ఉంటారుగా. టికెట్ దొరకపోయినా సరే లాస్ట్ మూమెంట్లో మనకి ఏమైనా దొరుకుతుందా టికెట్ అని ఆశతో వచ్చే జనాలు కూడా చాలామంది ఉంటారు. మరి ఎంత క్రౌడ్ అక్కడ ఉన్నప్పుడు చిన్న పిల్లల్ని మనం సెక్యూర్ చేసుకుంటూ ఆ మూవీకి వెళ్ళడం అంటే అది పెద్ద అడ్వెంచరే నా దృష్టిలో. తల్లి చనిపోయింది,
బాబు ఏమో ఇప్పుడు క్రిటికల్ కండిషన్లో కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ అబ్బాయి పరిస్థితి కూడా ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు పాప మిగిలింది. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి మేడం? ఎంత హస్బెండ్ జాబ్ చేసినా కుటుంబం అంతా నడిచేది ఒక మహిళ చేతి మీదే కదా. ఇప్పుడు తల్లి లేని పిల్లలు అయిపోయారు, భార్య లేని భర్తగా మిగిలిపోయాడు. ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఎలా చూడాలి మనం? అసలు ఇప్పుడు ఇప్పట్లో వాళ్ళు తేరుకోలేరండి. ముఖ్యంగా ఆ హస్బెండ్ అన్నతనైతే ఇప్పట్లో తేరుకోడు. చాలా కష్టం. ఈ లోపల ఆ పిల్లల పరిస్థితి ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి. అందుకనే చూడండి, పెంపకం అనేది ఎలా ఉండాలి చూడండి. పిల్లల్ని చక్కగా జాగ్రత్తగా పెంచుకోవాలి, చెప్పిన మాట వినేలాగా పెంచుకోవాలి. నాన్న ఇప్పుడు కాదు, మనం రేపు వెళదాము, ఈరోజు సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. తర్వాత ఈ బాబు ఎవరైతే ఉన్నాడో ఒట్టు వేయించుకున్నాడంట, ఫస్ట్ షో చూపిస్తావా మమ్మీ అని. ఆవిడ ఒప్పుకోవడం ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు అడిగారు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా వాళ్ళకి అనేది. ఇప్పుడు ఏదైనా సరే మనము తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రతి విషయానికి కూడా. ఇది పిల్లలు అన్నదానికి మనము తాళం వేయడము, పిల్లలు అడిగారు కాబట్టి కోరిక తీర్చలేకపోతే మన మనసు బాధపడిపోతుంది అని ఆలోచించడం అనేది కాదు, రాంగ్ అది నా దృష్టిలో. అంటే ఒక తల్లిగా కొడుకేమో ఇతను అల్లు అర్జున్కి వీరాభిమాని, ఎప్పుడు చూసినా పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని చాలా రోజులుగా వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కొడుకు అడిగాడు కదా అని తనేదో బెనిఫిట్ షోకి వెళ్తే ఆ కిక్ వేరు అన్నట్టు అనుకున్నట్టుంది. ఎందుకంటే ఆమె ఇక్కడ కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. 9 నెలల క్రితం హస్బెండ్కి హెల్త్ బాగాలేకపోతే కాలేయం పాడైతే ఆమె తన కాలేయాన్ని ఇచ్చింది. అంటే అతన్ని బతికించి ఇప్పుడు ఈమె చనిపోయినట్టు. అవును, అంతే కదా, విధిరాత ఇదేనంటారా? అంతే కదా. బంధం చూడండి, ఆ ప్రేమలు, ఆ బంధాలు, ఆ పిల్లవాడి మాట తీర్చాలి అనే ఒక ఆశ, ఫ్యామిలీ పట్ల ఆవిడకున్న అభిమానం, ప్రేమ కనిపిస్తున్నాయి, కాదనట్లేదు. కానీ అది మనం ఏ పరిస్థితుల్లో మనము ఫ్యామిలీకి మాట ఇవ్వాలి, ఎటువంటి దారిలో మనం ఫ్యామిలీని నడిపించాలి. ఇప్పుడు ఆవిడకి అంత ప్రేమ, అభిమానాలు, త్యాగం అనేవి ఉన్నాయి ఆవిడకి. ఉన్నప్పుడు ఫ్యామిలీని ఒక మంచి వైపు తిప్పగలగాలి ఆవిడ. ఏదడిగితే చూడండి, మనం చెప్పుకుంటాం పిల్లలు ఏదడిగితే అది ఇవ్వకూడదు అనేది. ఇది కూడా అందులోకే వస్తుంది కదా. 9 సంవత్సరాల బాబుకి ఏం తెలుసు చెప్పండి? ఆ సినిమాలో ఉన్నటువంటి విషయాల గురించి అసలు అవగాహన ఉంటుందా అంత చిన్న వయసులో? తర్వాత ఆ సినిమా దేనికి తీశారనేది ఏమన్నా అర్థమవుతుందా? ఏదో అమ్మా నాన్న ఫ్యాన్స్, సో మా ఫ్యామిలీ ఫ్యాన్స్ అన్న ధ్యాసలోనే, ఆ మూడ్లోనే, ఆ భావంలోనే ఉన్నారు తప్పితే నాకు అనిపిస్తుంది అట్లా. ఇంకోటి ఏమన్నా ఉందో ఆ పిల్లవాడికి ఏం తెలుస్తుంది? అటువంటి చిన్న పిల్లవాడికి సమర్థించి చెప్పలేకపోయినందుకు ఆ తల్లి కానీ తండ్రి కానీ, సరే భార్య మాట ఇచ్చింది తీసుకెళ్తున్నాము, భర్త అయినా అడ్డుకోవాల్సింది. దట్టు ఆయనకి ఇప్పుడిప్పుడే ఆరోగ్యం బాగోక కోలుకుంటున్నాడు ఆయన, ఇంకొక చిన్న పాప. ఈ స్టేజ్లో అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందో తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు అని అనలేకపోయాడా ఆయన? వెళ్ళిన వాళ్ళు ఏమన్నా రిజర్వ్ చేసుకుని టికెట్స్ కొంచెం జనం తగ్గాక థియేటర్లోకి ఎంటర్ అయ్యారా? లేదు. బిఫోర్ ఎంటర్ అవ్వగలిగారా? ఇవేవి అక్కడ లేవు. అక్కడ వెల్కమింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి జనాలందరూ బయటే ఉండి ఉంటారు. సో ఇప్పుడు ఎవరికి నష్టం జరిగింది చూడండి, ప్రాణ నష్టం. ఇప్పుడు ఒక కుటుంబం అందరూ కూడా ఎలా అయిపోయారు, ఆ బాబు పరిస్థితి ఎలా ఉందో తెలీదు. నెక్స్ట్ ఆయన ఆ పిల్లల్ని చూసుకుంటూ అసలు ఎలా గడపాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా ఊహించుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఇంకా ఆ పిల్లల్ని ఇంట్లో చూసేవాళ్ళు లేక హాస్టల్లో పెడదాం అనుకున్నా ఆ పిల్లలు మానసికంగా ఎదగలేకపోతారు. రేవతి మృతితో తెలంగాణ సర్కార్ కూడా కదిలిపోయింది మేడం. ఇక మీదట ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఇలాంటి బెనిఫిట్ షోస్ వెయ్యకండి, రెగ్యులర్ షోస్ మాత్రమే వెయ్యండి అని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు మినిస్టర్ గారు. దీని మీద మీరేమంటారు? మంచి పని చేశారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే. ఇప్పుడు మీరు ఈ రోజు చూడకపోతే ఏముంది, రేపు రిలీజ్ అవుతుంది కదా, దానికి వెళ్దాము అని వీళ్ళు అనుకున్నట్టయితే ప్రమాదం తప్పేది. సరే ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుంది, ఆ షో హీరోలు, నిర్మాతలు వాళ్ళు చూసుకుంటారు అసలు ఎలా ఉంది అనేది రివ్యూ, వాళ్ళు ఒకసారి చూసుకుంటారు, అది వాళ్ళకి సంబంధించింది. తర్వాత అభిమానులు, వీరాభిమానులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు వెళ్తూ ఉంటారు, అది వేరే విషయం. ఇట్లా ఫ్యామిలీస్తో వెళ్ళి ఇలా ఇబ్బందులు పాలవ్వడము, జీవితాలను కోల్పోవడం అనేది చాలా దారుణం. ఏదేమైనా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా అంటే నాకైతే బాగా నచ్చింది. అల్లు అర్జున్ ఒక ప్రకటన చేశారు, వీడియో రిలీజ్ చేశారు ఆయన. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం అది ఎవరు తీర్చలేనిది, ఆ దుఃఖం లోటు ఎవరు పూడ్చలేనిది అని చెప్పారు. కాకపోతే తమ వంతుగా 25 లక్షలు ఇస్తామని, ఆ ఫ్యామిలీకి అన్ని రకాలుగా అండగా నిలబడతామని ఆయన ప్రకటన చేశారు. దీని మీద మీరేమంటారు?
అదేనండి. ఇప్పుడు నా వల్ల పాపం ఈ ఫ్యామిలీలో అయింది కదా అని ఒక పశ్చాత్తాప ధోరణి భావన మనసు బాధపడుతుంది. చూడండి, ఒక పండగ చేసుకుంటున్నాము. ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది, లేకపోతే ఏదో ఒక చిన్న అపశృతి జరిగితే ఆ రోజంతా మనసు ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ఆయన ఆ మూవీ చాలా రోజుల తర్వాత రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ సక్సెస్ వచ్చిన ఆనందంలో ఉంటారు జనరల్‌గా. ఉన్నప్పుడు ఈ అపశృతి అనేది ఆయన్ని చాలా బాధించి ఉంటుంది కదా. ఆ పశ్చాత్తాపం, పరితాపం అనేది ఆయనకి ఎంత బాధ కలిగించి ఏదో ఆయన వంతు క్షమాభావంతో ఇచ్చుంటారు. ఏదో నా వంతు సాయము, మిడిల్ క్లాస్ వాళ్ళు అయి ఉండొచ్చు, పిల్లలు చదువులకు వస్తాయి, ఏదో సంథింగ్, ఏదో ఆయన మంచి హృదయానికి ఇది ఒక తార్కాణం అని చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోవాలా అని చెప్పి ఎవరిని ఎవరు నిందించట్లేదు. వినోదం ఇవ్వాలే కానీ సినిమా ఇలా విషాదాలని మాత్రం మిగిల్చకూడదు. సినిమాకు వెళ్ళినా కానీ ఎలా వెళ్తున్నారు, పిల్లలతో వెళ్తున్నారా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నారు, అసలు అక్కడికి వచ్చే క్రౌడ్ ఏంటి, ముఖ్యంగా హీరోస్ వస్తున్నారా అనేది చూసుకోండి. థ్యాంక్ యూ రజనీ గారు, చాలా మంచి అనాలిసిస్ ఇచ్చారు.